హరిబాబుకి ఏమో కట్ చేస్తాడు. ఇవ్వండి సార్కి. పట్టుకో, నువ్వు కూడా పట్టుకో. ఇద్దరికి ఇస్తున్నట్టే చైర్మన్ గర్భంలో పట్టుకో. ఓకే సార్, మీరు కష్టపడి పండించినటువంటి రైతులకి శనగలు ఈరోజు బయట మార్కెట్ 5,100 రూపాయలు మించి లేకపోవడం వల్ల రైతులకి కష్టపడి పండించినటువంటి రైతుకి గిట్టుబాటు ధర లేకపోవటం వల్ల కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆలోచన చేసి కష్టపడిన రైతుకి సరైన ధర ఇవ్వాలి. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతు నష్టపోతారు. రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఉండాలి. చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా రైతుల గురించి ఆలోచన చేసేటువంటి నాయకుడు కాబట్టి ఈరోజు బయట 5,000 నుంచి 5,100 రూపాయల ధర ఉన్నప్పటికీ దానివల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే ఇటు DCMS ద్వారా, సొసైటీల ద్వారా, DDCC ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు ఉన్నారో వారి ద్వారా ఈరోజు 5,875 రూపాయలకి క్వింటాల్ కొనుగోలు చేయాలని చంద్రబాబు గారు నిర్ణయించడం, దాన్ని ఈరోజు చిలకలూరుపేటలో ఈ నియోజకవర్గం, ఈ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి శనగలు 5,875 రూపాయలకి కొనుగోలు చేసేటువంటి దాన్ని ప్రభుత్వం ముందుకొచ్చింది. చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎప్పుడు రైతులకు కష్టాలు వచ్చినా 14-19లో కూడా పొగాకు 2,000 బోనస్ ఇచ్చారు. క్వింటాలకు 2,000 అదనంగా ఇచ్చి కొనుగోలు చేసినటువంటి ఘనత నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటిది చంద్రబాబు గారు మాత్రమే చేశారు. అదేవిధంగా 14-19లో మిర్చికి 1,500 రూపాయలు బోనస్ ఇచ్చుకున్నారు. ఈ రెండు కూడా గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పటికీ ఏ ముఖ్యమంత్రి చేయనది పొగాకు కానీ మిర్చికి కానీ చంద్రబాబు గారు మాత్రమే చేశారు. తిరిగి మరలా 24 కూటమి ప్రభుత్వం వచ్చినాక మొన్న మిర్చికి ధర పడిపోయినప్పుడు కూడా 11,000 రూపాయలు ధర ఇచ్చి మిర్చి రైతులను ఆదుకున్నటువంటి ఘనత కూడా చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు మరలా శనగలు ధర లేకపోతే శనగలకి 5,875 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటూ ఉంది. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతులు ఎవరు కూడా శనగలు తక్కువ ధరకు అమ్ముకోకుండా ఈ యొక్క DCMS ద్వారా కానీ, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ 5,875 రూపాయలు అందుకునేటువంటి దానికి తక్కువ అమ్ముకోకుండా రైతులు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతాను. రావాలి ఓకే సార్, ఓకే సార్.